జీవితంలో బిర్యానీలకే బానిసైన నేను ఇంట్లో సొల్లు చెప్పి హైదరాబాద్లోనే ఉండిపోయాను. బిర్యానీల కోసం చేసే బిల్లులకి రెస్టారెంట్లకే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాను. ఇదంతా సాఫీగా సాగుతూ ఉండగా అనుకోకుండా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి పండక్కింటికి రమ్మన్నారని మా ఊరు వైజాగ్ వెళ్ళేసరికి అక్కడ బిర్యానీ దొరకలేదు. బిర్యానీ కోసం వేచి చూసా, మంచి టేస్టే దొరకదే. మనసు పడిన బిర్యానీ కోసం ఎంతని వెతకాలే. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి బిర్యానీ బాబులు వచ్చిందే. అరే మాయా, అరే మాయా, బిర్యానీ తినరా మాయా. ఈ పూట మన నోట బిర్యానీ బాబులంట. అరే మాయా, అరే మాయా, బిర్యానీ తినరా మాయా. ఈ పూట మన నోట బిర్యానీ బాబులంట. చూడు తమ్ముడు, అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని ఆంటీ లెగ్ ఇచ్చిందని ఆప్తులు అనుకున్న వాళ్ళు అవసరాలకే వాడుతున్నారని ఇవన్నీ మనసులో పెట్టి జీవితాన్ని చెత్త కొట్టి ఇలా చిందరవందర చేసుకోకు. బాధకో బీరేసి బిర్యానీ బాబుల్లో బిర్యానీ తిన్నావంటే జీవితానికి ఇంకేం కావాలి చెప్పు.